ఇవాళ లెట్ us టాక్ అబౌట్ లైపోమాస్. ఇప్పుడు దాదాపు నేను ఒక 600 మంది పేషెంట్స్కి లైపోమాస్ లాస్ట్ 2 ఇయర్స్లోనే లైపోమా ఎక్సిషన్ చేశాను. సో కామన్గా అందరు అడిగే క్వశ్చన్స్కి ఇవాళ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఆర్ దీస్ లైపోమాస్? చాలా మందికి మెడ నుంచి మోకాల వరకు చిన్న చిన్న బాల్స్ లాగా స్కిన్ కింద సాఫ్ట్గా గ్రో అవుతుంటాయి. యూజువల్లీ ఒక 20 ఇయర్స్ తర్వాత నుంచి కనబడడం స్టార్ట్ అవుతుంది. ఇవి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ తాతతో ఎవరికో ఉంటేనే వస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ లైపోమాటోసిస్ అంటాం దీన్ని. ఇట్స్ ఏ ఫెమిలియల్ కండిషన్, అంటే ఫ్యామిలీస్లో రన్ అవుతుంది వంశపారంపర్యంగా. ఇవేంటంటే ఫ్యాట్ సెల్స్ ఒక క్లస్టర్ లాగా చిన్న ఉండలాగా ఒకటే దగ్గర స్పాంటేనియస్గా గ్రో కావడం. దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాట్ సెల్ ట్యూమర్స్ విచ్ ఆర్ బినైంగ్ ఇన్ నేచర్, అంటే క్యాన్సర్ కావు ఇవి. హౌ టు ఐడెంటిఫై లైపోమా? అన్ని స్వెల్లింగ్స్ లైపోమాటస్ కాదండి. కాకపోతే మీరు ఐడెంటిఫై చేయడానికి కొన్ని గుర్తులు చెప్తాను. ఎనీ స్వెల్లింగ్ విచ్ ఇస్ సాఫ్ట్ ఇన్ నేచర్, పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది, స్కిన్ కింద రౌండెడ్, యూజువల్లీ రౌండెడ్గా ఉంటాయి, పెయిన్లెస్ ఉంటుంది, అండ్ మొబైల్ ఉంటుంది. మనం స్కిన్తో పాటు ఇట్లా కనిపిస్తే కదులుతుంటుంది, అంటే కింద మనకున్న మసలు దేనికో అతుక్కోకుండా కదులుతుంటుంది, అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది ఈ స్వెల్లింగ్, చాలా ఫాస్ట్గా గ్రో అవుతలేదు అనుకుంటే యూజువల్లీ లైపోమాస్ ఉంటాయి. ఖచ్చితమైన డయాగ్నోసిస్ కావాలంటే క్లినికల్ డయాగ్నోసిస్ దిస్ షుడ్ బి సీన్ బై స్పెషలిస్ట్. లేదు, వాట్ ఆర్ ది రెడ్ ఫ్లాగ్ సైన్స్, అంటే ఇది ఇంకేమైనా డేంజరస్ థింగ్స్ అని తెలుసుకోవాలనుకుంటే ఎనీ స్వెల్లింగ్ విచ్ ఇస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ ఇన్ సైజ్, చాలా స్పీడ్గా, అంటే మనకు 4-5 నెలల్లోనే చాలా పెద్దగా అయిపోయింది, డబుల్ అయిపోయింది, ఇంతకుముందు అసలు కనిపించట్లేదు, ఇట్లాంటివి. లేదా దానికి ఏమన్నా చిన్న హోల్ ఉండి దాంట్లో నుంచి ఫ్లూయిడ్ రావడం కానీ, లేదా అది రెడ్ కలర్గా మారడము, ఇట్లాంటి సైన్స్ ఉన్నప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ దాన్ని ఎమర్జెన్సీగా చూపించుకోవాలి. కెన్ ఏ లైపోమా బికమ్ ఏ క్యాన్సర్ అని అడిగితే చాలా రేర్. లైపోమా కెన్ నెవర్ బికమ్ ఏ క్యాన్సర్, రేర్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది లైపోమానైనా క్యాన్సరస్ లీజన్ అని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఫర్ దట్ యూ షుడ్ సీ ఏ స్పెషలిస్ట్. టు హౌ ఈస్ ఏ లైపోమా డయాగ్నోస్డ్, అంటే ఏ లైపోమానైనా కాదా అని డయాగ్నోస్ ఎట్లా చేసుకోవాలంటే యూజువల్లీ లైపోమాకి క్లినికల్ డయాగ్నోసిస్ ఇస్ ద కీ. స్పెషలిస్ట్ చూసినప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేసి, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు సాఫ్ట్గా ఉండడం, సబ్క్యూటేనియస్ ఉండడం, ఇట్లా మాకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటే దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. ఎప్పుడైనా సస్పిషన్ ఉన్నప్పుడు వీ గో ఫర్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్. అండ్ ఇట్ ఈస్ హార్డ్, ఇట్ క్యాన్ బి అ ఫైబ్రో లైపోమా ఆర్ ఇంట్రామస్కులర్ లైపోమాస్ కూడా ఉంటాయి, మసిల్ లోపల కూడా స్ప్రెడ్ అవుతాయి, ఇట్లాంటి లైపోమాస్ ఉంటాయి. అట్లాంటప్పుడు వీల్ అడ్వైజ్ ఏ అల్ట్రాసౌండ్ స్కాన్ బార్ ఎంఆర్ఐ స్కాన్ టు నో ది ఎక్స్టెంట్, అంటే ఎంతవరకు ఉంది లైపోమా, ఎంత పెద్దగా ఉంది, మన బ్లడ్ సర్కిల్ అనేది తెలుసుకోవడం. తర్వాత ఈ లైపోమాకి మెడికల్గా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? లేదండి, మీరు ఎవరు చెప్పినా నమ్మొద్దు. లైపోమాకి మెడికల్గా ట్రీట్మెంట్స్ లేవు, ఎందుకంటే ఇవి స్పాంటేనియస్గా గ్రో అయ్యే ఫ్యాట్ సెల్ ట్యూమర్స్, అండ్ దే ఆర్ నాట్ డిటర్మైన్డ్ బై యువర్ లైఫ్ స్టైల్, యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా. మీరు ఫ్యాట్ తినడం వల్ల పెరుగుతాయని, పొడుపు పదార్థాలు తింటే పెరుగుతాయని, ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి దీని చుట్టూ. అట్లాంటి ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. దే డోంట్ గెట్ అఫెక్టెడ్ బై యువర్ ఫ్యాట్ ఈటింగ్ డైట్, ఆర్ దెర్ ఆర్ నో మెడిసిన్స్ విచ్ కెన్ ష్రింక్ దీస్. సో అన్ని లైపోమాస్కి మరి ఏంటి ట్రీట్మెంట్ అని అడిగితే సర్జరీ ఈజ్ ద ట్రీట్మెంట్ విచ్ ఇస్ నాట్ క్యూరేటివ్. అన్ని లైపోమాస్కి సర్జరీ అవసరం లేదు. లైపోమా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ యూ అండ్ మీకు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు సర్జరీ ఈస్ నాట్ కంపల్సరీ. చాలామంది మరి ఎందుకు చేసుకుంటారు సర్జరీ నా దగ్గరికి వచ్చి అంటే, అవి చూడడానికి ఆడుగా ఉన్న ప్లేసెస్లో, లైక్ చేతుల మీద, మెడ మీద, ఫోర్హెడ్ మీద చూడడానికి అందరు అడుగుతుంటారు, ఈ పంప్ ఏంటిది, నీకు ఎంత ఉంది, ఎక్కడికి వెళ్ళినా దానికి అటెన్షన్ వస్తుంది అనుకున్నప్పుడు తీసుకుంటారు. అట్లాంటప్పుడు ఈ అడ్వైస్ ఫర్ సర్జరీ. ఆర్ కొన్ని భాగాల్లో ఎక్కడైతే లైపోమా ప్రెషర్కి లోన్ అవుతుందో, లైక్ బ్యాక్, ఫ్లాంక్స్, ఈవెన్ ఆన్ హ్యాండ్ సమ్ టైమ్స్, దానికి ప్రెషర్ తగిలినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఇట్ బికమ్స్ పెయిన్ఫుల్, దెన్ వీ అడ్వైస్ టు గో ఫర్ ఎ సర్జరీ. హౌ డస్ ఏ లైపోమా సర్జరీ లుక్ లైక్? మోస్ట్లీ లైపోమాస్ని నేను దాదాపు 20 లైపోమాస్ వరకు లోకల్ అనస్థీషియాలోనే తీయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అనస్థీషియా కాంప్లికేషన్స్ తగ్గడానికి. దీంట్లో లైపోమాని మార్క్ చేసుకుంటాము. ఒక చిన్న ఇన్సిషన్, అంటే 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి లైపోమాకున్న క్యాప్సూల్ని దాంతో చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పంపించి లోపలికి బ్రేక్ చేసి మొత్తం లైపోమాని తీసేయడం జరుగుతుంది. ఒక స్టిచ్ చేస్తాను, 2 వీక్స్ తర్వాత స్టిచ్ తీస్తాను.
చాలా మంది నన్ను ఈ స్టిచ్ లేకుండా చేయొచ్చా, గ్లూ వాడొచ్చా అని అడుగుతుంటారు. వీ హ్యావ్ ట్రైడ్ దోస్, బట్ దే ఆర్ కాజింగ్ మోర్ స్కార్. సో అందుకని ఇప్పుడు నేను స్టిచ్ ప్రిఫర్ చేస్తున్నాను అండ్ ఐ ప్రిఫరబుల్లీ రిమూవ్ ఇట్ సెకండ్ వీక్. సో స్కార్ తగ్గడానికి దాని తర్వాత స్కార్ మసాజ్ ప్రోటోకాల్స్ అన్ని చెప్తాను. ఈ సర్జరీ పెయిన్ఫుల్, పోస్ట్ సర్జరీ నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చా? లేదండి, లైపోమా సర్జరీ అంత పెయిన్ఫుల్ కాదు. చెప్పాను కదా, లోకల్ ఇంజెక్షన్ ఇస్తాను. ఇంజెక్షన్ మాత్రం పెయిన్ అనిపిస్తుంది, తర్వాత ఎక్కువ పెయిన్ ఉండదు. ఫ్రమ్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి యూ కెన్ స్టార్ట్ గోయింగ్ టు యువర్ ఆఫీస్, బయట నడవచ్చు. ఎక్సర్సైజెస్ మాత్రం ఒక 2 weeks అవాయిడ్ చేయమని చెప్తాను. సర్జరీ తర్వాత లైపోమా మళ్ళీ వస్తుందా? తీసేసిన లైపోమా మళ్ళీ రావడం జరగదు, ఎందుకంటే దీంట్లో ఆ ఏదైతే ట్యూమర్ సెల్ ఉందో అది మొత్తం వెళ్ళిపోతుంది. కొత్త లైపోమాస్ రావచ్చు. 20 to 40 years మధ్యలో కొత్త లైపోమాస్ చిన్నగా ఫామ్ అయ్యి స్లోగా గ్రో అవుతాయి అనేది మనకున్న రీసెర్చ్ డేటా. ఐ మిస్ అబౌట్ లైపోమా. లైపోమా మసాజ్ చేస్తే వెళ్ళిపోతుందా? లేదు. లైపోమా క్యాన్సర్గా మారుతుందా? లేదు, క్యాన్సర్గా మారదు. ఏదైనా ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ ఇచ్చి లైపోమాని కరగబెట్టొచ్చా? లేదండి, ఇప్పటివరకు అట్లాంటి ఏం మెడికేషన్స్ రాలేదు లైపోమాని కరిగించడానికి. ఇంకా కామన్గా అడిగే ఒక మిత్ ఏంటంటే లైపోసెక్షన్తో అన్ని లైపోమాలు ఒకటే హోల్లో నుంచి తీసేయవచ్చా? మేబీ పాసిబుల్ ఏమో, కానీ వీ షుడ్ నాట్ డూ యాజ్ అ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న లైపోమాకి ఒకటే పోర్ట్ నుంచి ఇన్సిషన్ ఇచ్చి చేయడం వల్ల ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ ఏరియా ఆఫ్ లైపోమాస్ అంత ఏరియా కూడా విల్ డ్యామేజ్ దట్ ఏరియా. దట్ విల్ కాజ్ ఫైబ్రోసిస్ అండ్ హీలింగ్ ఇష్యూస్ వస్తాయి. ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు రిమూవ్ లైపోమాస్ త్రూ లైపోసెక్షన్. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్వెల్లింగ్ ఆర్ లంప్, డోంట్ ఇగ్నోర్ ఇట్, గెట్ ఎ ప్రాపర్ ఎవాల్యుయేషన్. అర్లీ ఎవాల్యుయేషన్ ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, రాదర్ దెన్ మీరు ఓవర్ థింక్ చేసి యాంగ్జైటీలో ఉండడం. థ్యాంక్ యూ.